వెల్కమ్ టు జ్ఞానప్రసన్న బెస్ట్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పారిజాత యోగం అనే ఒక అరుదైన యోగాన్ని గురించి తెలుసుకుందాము. కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టతరమైన యోగాలలో ఇది కూడా ఒకటి. ఇక మీ లగ్నాధిపతి ఉన్న స్థానరీతిగా ఈ యోగం ఏర్పడుతుంది. మీరు ఏదో ఒక లగ్నంలో జన్మించి ఉంటారు. ఈ లగ్నాధిపతి ఏ స్థానంలో అమరి ఉన్నారో ఆ స్థానాధిపతి ఆ స్థానాధిపతి స్వంత రాశి ఉచ్చస్థానం అనే వ్యవస్థలో ఉండాలి. దీనినే పారిజాత యోగం అంటారు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఉదాహరణకు మీరు ధనుస్సు లగ్నం అనుకుందాము. మీ లగ్నాధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్నారు. గురువుకు స్థానం ఇచ్చిన అధిపతి చంద్రుడు ఎక్కడున్నారని చూడాలి. గురువుకు స్థానమిచ్చిన అధిపతి చంద్రుడు తులలో ఉన్నారు. ఇప్పుడు ఈ తులారాశికి అధిపతి అయిన శుక్రుడు మీనంలో ఉచ్చం అనే స్థితిలో ఉంటే పారిజాత యోగం ఏర్పడుతుంది. ఇది మొదటి తరహా పారిజాత యోగంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఇది అరుదైన యోగం. పారిజాతం ఇంద్రలోకంలో ఉండే వాడిపోని అపూర్వమైన పుష్పం. ఈ యోగం కూడా అదే విధంగా అరుదైన యోగం. ఈ యోగం ఉన్న జాతకుడు రాజులకు రాజుగా అంటే రాజుల జీవితాన్ని గడుపుతారు. రాజులే వచ్చి వీళ్లకు నమస్కరిస్తారు. అప్పుడు వీళ్ళు ఎంత గొప్ప వ్యక్తులో అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మఠాధిపతులు, గొప్ప ధార్మిక విజయం సాధించిన వారికి పారిజాత యోగం ఉంటుంది. తనకు చెందిన జాతికి గొప్ప నాయకుడుగా ఉన్నవారికి పారిజాత యోగం ఉంటుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే ఉండదు అని చెప్పవచ్చు. మీకు సులభంగా అర్థమయ్యేలా మొదటి తరహా పారిజాత యోగానికి 2-3 ఉదాహరణలను ఇస్తాను. మీరు ఒక ధనుస్సు లగ్నంలో జన్మించారు. మీ లగ్నాధిపతి గురువు తులలో ఉన్నారు. గురువుకు స్థానమిచ్చిన అధిపతి శుక్రుడు సింహంలో ఉన్నారు. ఇప్పుడు శుక్రునికి స్థానమిచ్చిన రవి స్వంత రాశిలోనే ఉన్నారంటే ఇది పారిజాత యోగంగా యాక్టివేట్ అవుతుంది. మన లగ్నాధిపతికి స్థానమిచ్చిన అధిపతి ఉన్న స్థానాధిపతి స్వంత రాశి లేదా ఉచ్చ స్థానంలో ఉంటే ఇది మొదటి తరహా పారిజాత యోగంగా పరిగణించబడుతుంది. రాజులే వీళ్లకు తల వంచి నమస్కరించడం, సమాజాన్ని సంరక్షించే మఠాధిపతులను, అధ్యక్షులను సృష్టించడం పారిజాత యోగం యొక్క ప్రత్యేకత. వీళ్ళ మాటకు తిరుగు ఉండదు. భగవంతుని తర్వాత నమస్కరించే అధికారంలో ఉంటారు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతారు. వీళ్లకు ప్రభుత్వం మరియు అధిక పలుకుబడి పొందిన వ్యక్తుల నుండి మద్దతు ఉంటుంది. వీళ్ల విజయం అత్యున్నత శిఖరానికి చేరుకుంటుంది. మంచి ఆరోగ్యం, ఆయుష్ను కలిగి ఉంటారు. ఇది మొదటి తరహా పారిజాత యోగం. ఇక 2వ తరహా పారిజాత యోగం అంటే మీ లగ్నానికి 11వ స్థానాధిపతి స్వంత రాశి లేదా ఉచ్చ స్థానంలో ఉంటే ఇందులో ఉచ్చ స్థితిని మొదటిగా లెక్కించాలి. ఉదాహరణకు మీరు సింహ లగ్న జాతకులైతే 11వ స్థానాధిపతి బుధుడు ఉచ్చ స్థితిలో ఉంటే 2వ తరహా పారిజాత యోగంగా యాక్టివేట్ అవుతుంది. ఆ గ్రహ కారకత్వ రీతిగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇది కూడా దగ్గరగా రాజుకు సమానమైన స్థితి అని తీసుకోవాలి. సో లగ్నాధిపతికి స్థానమిచ్చిన అధిపతి ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానాధిపతి స్వంత రాశి లేదా ఉచ్చస్థితిలో ఉంటే మొదటి తరహా పారిజాత యోగంగాను ఇది 3 స్థితులలో ఉండాలి కూడాను. అదే ఒక మకర లగ్నం, లగ్నాధిపతి శని భగవానుడు 2వ స్థానమైన కుంభంలో ఉండడం, శనికి స్థానమిచ్చిన అధిపతి శని భగవానుడే కాబట్టి ఈ శని స్వంత రాశిలో ఉంటే పారిజాత యోగం యాక్టివేట్ అవుతుందా అంటే కాదు అని చెప్పవచ్చు.
శని భగవానుడు బలపడినప్పుడు యోగం భంగమవుతుంది. ఏదైనా ఒక శుభగ్రహ సంబంధం ఉంటేనే యాక్టివేట్ అవుతుంది. మొత్తం 3 గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం పూర్తిగా మంచి ఫలితాలను ఇస్తుంది. తర్వాత లగ్నానికి 11వ స్థానాధిపతి లాభాధిపతి అని పేర్కొనబడే గ్రహం ఉచ్చ స్థానంలో అమరి ఉంటే 2వ తరహా పారిజాత యుగంగా పేర్కొంటారు. రాజు లాంటి వాళ్లే వచ్చి తలదించుకొని నమస్కరించేటువంటి గొప్ప యోగం ఈ యోగం. ఉదాహరణకు మన కంచి శంకరాచార్యుల మాదిరిగా ధార్మిక గురుమార్గులు అని అర్థం. సో ఇటువంటి గ్రహ వ్యవస్థ మీ జాతకంలో ఉందా అని పరిశీలించండి. ఇటువంటి వ్యవస్థ మీ జాతకంలో ఉంటే మీకు అనేక విధాలైన కీర్తి సంపదలు వస్తాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.